ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి నేను వచ్చాను అంటే మీ అందరికీ కొత్త బిజినెస్ మోడల్ని ఎప్పుడు పరిచయం చేస్తుంటాను. కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలి అని అనుకుంటూ ఉంటున్నారు. అండ్ దాంతోపాటు అలా ట్రై చేస్తూ ఉండగానే మనకి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే బిజినెస్ ఆపర్చునిటీస్ అనేవి మన దగ్గరికి వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి ఒక పాటరీ క్లే గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. అసలు ఈ పాటరీ క్లే అంటే ఏంటి, దీన్ని యూజ్ చేసుకుని ఎలా బిజినెస్ చేయొచ్చు, అండ్ దీని ద్వారా ఇంకా ఎలాంటి మార్గాలు మనకు కనిపిస్తాయి అన్న దాని గురించి ఇన్ డీటెయిల్ గా మనతో మాట్లాడడానికి మన్ప్రీత్ సింగ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బ్రహ్మాండంగా ఉన్నాను. సూపర్ ఎనర్జీ బై ద వే. సో ఈ పాటరీ క్లే అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి మీరు? నేను 15 ఇయర్స్ ముందు స్టార్ట్ చేసినాను. 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఫస్ట్ 10 ఇయర్స్ హాబీ లాగా చేస్తుండే. నా మనసుకి ఏం నచ్చింది అది చేస్తుండే. దాని తర్వాత నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ చూసి ఇది మంచిది, నాకే అమ్మేసేయి, నాకే నేర్పించు, అట్లా చేస్తూ ఉంటా. నేను 5 ఇయర్స్ నుంచి బిజినెస్ లాగా చేస్తున్నాను. నాకు ఉద్యోగం ఉండే దీనికన్నా ముందు కార్పొరేట్ జాబ్ ఉండే, అది 5 ఇయర్స్ అగో నేను ఆపేస్తున్నాను. ఇదే చేస్తున్నాను ఇప్పుడు. సో ఈ పాటరీ క్లే అనేది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారా? అంటే ఎవరైనా చేసుకోవచ్చు అంటారా? మన మనసులో ఏముంది అది మనం చేసుకోవచ్చు. అయితే ఇది ఆల్ ఆర్ట్ ఫార్మ్స్ థెరపటిక్. కానీ పాటరీలో చాలా మంచిగా, ఎందుకంటే మనం ఎర్త్, ఎయిర్, వాటర్, స్పేస్, ఫైర్ పంచభూతాలతోనే చేస్తున్నాం. అయితే మనకి మనసు కూడా ఏముంది అది బయట వస్తుంది. ఇంకా యూజ్ చేసిన కూడా చాలా మంచి ఉంటుంది. అయితే ఎవరైనా చేయొచ్చు. ఇంకా కొంచెం గైడెన్స్ ఏమైనా కావాలంటే ఎవరు చేస్తుంటే వాళ్ళకి కూడా మనం గైడెన్స్ కోసం అడగవచ్చు. అండ్ ఇప్పటిదాకా మీరు అన్నారు 5 ఇయర్స్ పాటు నేను నా ప్యాషన్, నా హాబీతో నేను ఇది చేయడం జరిగింది. అండ్ 5 ఇయర్స్ తర్వాత నాకు బిజినెస్ లా కన్వర్ట్ అయింది అన్నారు. ఫస్ట్ 10 ఇయర్స్ తర్వాత లాస్ట్ 5 ఇయర్స్ నుంచి బిజినెస్ లాగా చేస్తున్నాను. సో అది ఎలా చేస్తున్నారండి ఈ పాటరీ క్లే యూజ్ చేసి? ఇప్పుడు నేను చేస్తుంటే నా ఫ్రెండ్స్ మొత్తం అడుగుతుండే, అట్లా స్టార్ట్ అయింది. ఇప్పుడు దాని తర్వాత నేను ఇది స్టూడియో కట్టాను. ఇంతకు ముందు నేను పాత ఇంట్లో కొంచెం జగ ఉండే, 4 feet by 6 feet జగ ఉండే, అక్కడ నుంచి చేస్తుండే. మళ్ళీ ఇప్పుడు 1000 square feet స్టూడియో కట్టినాను. ఇక్కడ మంచిలు వస్తాయి. నేను కూడా కార్పొరేట్ ఆఫీసెస్ కూడా పోతున్నాను, స్కూల్స్ కూడా పోతున్నాను, అక్కడ కూడా నేర్పిస్తున్నాను. అయితే చాలా మంది స్పెషల్లీ లేడీస్ వచ్చి నేర్చుకుంటారు. ఇంకప్పుడు ఇది నేర్చుకోవాలంటే రాకెట్ సైన్స్ లేదు. ఇది మనం థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం పాటరీ. నేను కొంచెం ఆర్టిస్టిక్ ఫామ్ ఇస్తాను. మట్టి కుండ చేసే బదులు నేను ఫ్లవర్స్, జంతువులు చేస్తాను. అయితే అట్లా ఆర్టిస్టిక్ ఫామ్ నేర్పిస్తాను. అట్లా ఆ రోజులంతా నేర్చుకుంటున్నారు. కొన్ని మంది బిజినెస్ కూడా చేసుకున్నారు దాంతో. అంటే చాలా మంది కూడా మీ క్లాసెస్ కి అటెండ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ క్లాసెస్ లో మీరు ఏమేమి నేర్పిస్తూ ఉంటారు? నేను బట్టి టెక్నిక్ నేర్పిస్తాను. ఇప్పుడు మీకు కాఫీ మగ్ ఇష్టం అనుకోండి, నాకు పూలు ఇష్టం ఉన్నది, నేను మీకు పూలు నేర్పిస్తుంటే మీరు నేర్చుకోరు, ఎందుకంటే మీకు ఇష్టం లేదు. అట్లా నేను ప్రొడక్ట్స్ నేర్పాను, నేను టెక్నిక్ నేర్పిస్తాను. అంటే ఆ ఒక టెక్నిక్ ద్వారా మనకి ఏది నచ్చిందో అది చేసుకోవాలి. గ్రేట్. అండ్ దాంతో పాటు ఈ బిజినెస్ ఎవరైనా కూడా నేర్చుకొని పెట్టాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుందండి ఇందులో? ఇప్పుడు మనకి ఫైరింగ్ చేయడానికి భట్టి కావాలి, క్లే సిరామిక్ కావాలంటే అది భట్టి ఉండాలి. ఇప్పుడు మీరు ఒక పల్లెటూరులో ఉంటే కూడా మీరు క్లే, మీరు ఇంటి దగ్గర ఉన్న పాటర్స్ ఉంటారు ప్రతి విలేజ్లో, మీరు అక్కడ నుంచి క్లే తీసుకొని మీరు చేసేసి వాళ్ళకి ఫైర్ కోసం ఇవ్వచ్చు. అయితే మీకు ఈ ఫైరింగ్ కాస్ట్ ఏం రాదు, వాళ్ళతో ఏం డబ్బులు తీసుకుంటారు క్లే కోసం, ఫైర్ కోసం, అది చాలా నామినల్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు నాలాగా స్టూడియో పాటరీ చేయాలంటే మినిమం 1 lakh rupees ఇన్వెస్ట్మెంట్ కావాలి కీల్ కోసం. నా దగ్గర పెద్దది, కానీ మీరు స్టార్టింగ్ చేస్తే చిన్నది కూడా చేసుకోవచ్చు. అందులో ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా ఉండదు. అయితే 1 lakh ఉంటుంది. లేతే ఇప్పుడు మీరు సిటీస్లో ఉంటే అక్కడ స్టూడియో పాట్స్ ఉంటే మీరు వాళ్ళకి చెప్పొచ్చు, నేను తయారు చేసి ఇస్తాను, మీరు ఫైరింగ్ చేసి ఇవ్వండి. అది అయితే నామినల్ కాస్ట్కి నేను ఫైరింగ్ చేసి ఇస్తాను. అయితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ 0 అయిపోతుంది.
ఇప్పుడు కొంచెం కాస్టింగ్ కొంచెం పెరుగుతుంది, కానీ స్టార్టింగ్ కోసం మనకి ఈజీగా ఉంటది. అట్లా నేను కూడా అట్లానే స్టార్ట్ చేసినాను. నేను ముందు బట్టి కొనుక్కే ముందు నేను ఢిల్లీ వెళ్తుండే, అక్కడ పోయి ఫైరింగ్ చేస్తుండే. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో ఏం లేకుండే అప్పుడు. 15 years ముందు ఒక్క పాటరీ స్టోర్ ఇండియాలో కూడా లేదు. ఆన్లైన్ మనం ఏమైనా కావాలంటే పాటరీ టూల్స్ కానీ ఇండియాలో లేదు. అయితే అమెరికాలో ఎవరైనా వస్తే వాళ్ళతో తెప్పిస్తున్నారు టూల్స్. ఫైరింగ్ కోసం నేను ఢిల్లీ పోతున్నాను, కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చాలా స్టూడియో పాటర్స్ ఉన్నారు. అండ్ అలాగే మనకి దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మనకి హైదరాబాద్ లో దొరుకుతుంది. హైదరాబాద్ లో ఇప్పుడు స్టూడియో పాటర్ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. మీరు చాలా కావాలంటే మళ్ళీ పాటరీ స్టోర్స్ ఉన్నాయి ఇండియాలో, హైదరాబాద్ లో లేదు. ఒక బాంబేలా, ఒక ఢిల్లీలా, కాల్కటాలా, బెంగళూరులా మనం అక్కడ నుంచి తెచ్చిపోయచ్చు. కానీ స్టార్టింగ్ చేయడానికి ఇంటి దగ్గర మనం గూగుల్ సెర్చ్ చేసే స్టూడియో పాటరీ నియర్ మీ మనకి తెలుస్తుంది. వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరైనా హెల్ప్ చేస్తారు. ఓకే, దానికి కావాల్సిన ఇనిషియల్ గా మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి మాత్రం మన హైదరాబాద్ లో ఫెసిలిటీ ఉంది. మెటీరియల్ పరంగా కావచ్చు, దానికి ఎలా కావాలి, ఏ మోడల్ లో నేర్చుకోవాలి అన్నది కూడా. హైదరాబాద్ లో కూడా ఉన్నారు స్టూడియో పాటర్స్, విశాఖపట్నంలో కూడా కొన్ని స్టూడియో పాటర్స్ ఉన్నారు. సో ఎక్కడి నుంచి ఉన్నా కూడా మనకి ఇప్పుడైతే మెటీరియల్ కోసం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఏదో ఒకవేళ స్టార్ట్ చేయాలి. గ్రేట్ అండి. అండ్ అదే విధంగా ఇందులో ప్రాఫిట్స్ ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఇప్పుడు ఏదైనా ఆర్ట్ ఫామ్ ఉంటే మనం బిజినెస్ మైండ్ తోని చేయదు. ఇప్పుడు నాకు ఈ ప్రాఫిట్ చాలా అంటే మనం మనసు అంతా అక్కడే ఉంటది, మళ్ళీ క్రియేషన్ కూడా మనసు ఉండదు. అయితే మనం స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ కోసం చేయొద్దు, మనసుని చేయాలి. మనసుని ఎంత మంచిగా వస్తుంది, డబ్బులు అంతే ఇస్తారు. అది ఆఫ్టర్ ఎఫెక్ట్స్. మీకు వద్దు అంటే కూడా డబ్బులు వస్తాయి మంచిగా చేస్తే. ఒకవేళ బిజినెస్ కావాలి అంటే మళ్ళీ మనసుతోని రాదు అది. దానికోసం మనం ప్రాఫిట్స్ చూడద్దు. ఇంకా స్టార్టింగ్ లో ఏం ప్రాఫిట్ ఉండదు, ఎందుకంటే మనం ఒకటి చేస్తాం 10 పలగొడతాం. ఇంకా ఒకటి చేసిన దాంట్లో కూడా మనుషులకు నచ్చాలి కొనుక్కోవాలంటే. అయితే ప్రాఫిట్ అని చూడొద్దు ఎప్పుడు. ఇప్పుడు నేను 5 years నుంచి చేస్తున్నాను. అయితే ఐ కెన్ బేర్లీ రన్ హౌస్. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే అంత డబ్బులు రాదు. అయితే ఇది పార్ట్ టైం బిజినెస్ చేస్తే చాలా మంచి ఉంటుంది. అండ్ అలాగే చాలా మంది మీరు చెప్పినట్టుగా మీ దగ్గరికి మహిళలు వస్తూ ఉంటారు అని అన్నారు కాబట్టి, అండ్ అలాంటి మహిళలు ఇది నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? ఎలాగో అంటే ఇంట్లో ఉంటారు కొంతమంది వేరే వాళ్ళ దగ్గర ఎంప్లాయ్ చేయలేక ఇంట్లోనే నాకంటూ నేను ఒకటి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ పోట్రీ క్లే అనేది సజెస్టబుల్ అంటారా? అవును, ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో మొత్తం ఆన్లైన్ ఉంది. మీకు ఒక దుకాణం పెట్టాలి, అమ్మాలి అట్లా ఏం లేదు. మీరు ఇన్స్టాగ్రామ్ లో ఒక అకౌంట్ పెడితే అందరికీ తెలుస్తుంది, మీరు అక్కడ నుంచి అమ్మచ్చు. ఇన్స్టాగ్రామ్లా, ఫేస్బుక్లా, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ లా కూడా మీరు తయారు చేసి చెప్పచ్చు. ఇప్పుడు పెద్ద రకాలు చేయాలంటే కాస్టింగ్ కూడా ఎక్కువ అవుతుంది. కానీ ఇప్పుడు రాఖీ సీజన్ వస్తుంది, మనం రాఖీ చేయొచ్చు, లేదా దీపం చేయొచ్చు, డిజైన్ దీపం, దానిపైన పూలు పెట్టి లేదా ఏమైనా బర్డ్స్ పెట్టి అట్లా ఇంట్లో మీరు చేయొచ్చు. ఫైరింగ్ చేసేసి మళ్ళీ మీ ఆన్లైన్ గురించి సేల్ చేయొచ్చు. ఇదే నాకు 15 years ముందు అడిగితే చాలా డిఫికల్ట్, ఎందుకంటే మనం ఒక షాప్ కొనాలి, రెంట్ తీసుకోవాలి, ఒక రూమ్ కావాలి చేయడానికి. ఇప్పుడు అట్లా ఏం లేదు, థ్యాంక్స్ టు ఆన్లైన్ ఇది మంచిగా అందరూ చేసుకోవచ్చు ఇంట్లో. ఓకే, ఇప్పుడు మీరు చేసి ఎక్కడ సేల్ చేస్తూ ఉంటారండి మీరు చేసిన ప్రొడక్ట్స్ అన్ని కూడా? నేను పాటర్స్ మార్కెట్ వస్తాయి, వింటర్ లో ఉంటాయి ఒకటి. అయితే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పాటర్స్ మార్కెట్ ఉంటాయి, అక్కడ నేను సేల్ చేస్తాను. ఇంకా ఏమైనా ఫ్లీ మార్కెట్స్ ఉంటాయి, ఇక్కడ నా బజార్ ఉంటే అక్కడ చేస్తాను. కానీ నా మోస్ట్ పని నాకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో చూసి మంచిగా అడుగుతారు, నాకు ఈ పువ్వు కావాలి ఇస్తారా, అది కావాలి ఇస్తారా అని, అట్లా చేస్తాను. అలా ఒక పాటరీ మేక్ చేయడానికి ఎంత టైం పడుతుందండి యావరేజ్ గా? ఇప్పుడు చేయాలంటే చాలా టైం పట్టదు, కానీ చేసిన తర్వాత అది స్లో డ్రై ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చేసినాను అనుకోండి, అయితే ఇక్కడ జల్దీ ఆరిపోతుంది, కానీ ఇక్కడ లోపల మధ్యలో ఆరిపోదు. ఇక్కడ ఆరిపోతుంది, ఇక్కడ ఆరిపోదు, ఇక్కడ ష్రింక్ అవుతుంది, ఇక్కడ ష్రింక్ కాదు, ఇది ఇరిగిపోతుంది. అయితే మనం స్లో డ్రై చేయాలి. ఇప్పుడు ఈ వెదర్ లా మనకి అట్లీస్ట్ 2 weeks పడుతుంది ఆ డ్రై అయ్యానికి. అది అయిపోయిన తర్వాత మనం ఒక రౌండ్ ఫైరింగ్ చేయాలి, బిస్క్ ఫైరింగ్. ఎందుకంటే ఇప్పుడు దీనిపైన గ్లేజ్ ఉంటుంది. గ్లేజ్ అంటే అది మినరల్స్, అది గ్లాస్ అయిపోతుంది ఫైరింగ్ తర్వాత. ఇప్పుడు ఈ మినరల్స్ కి నేను నీళ్ళ కలుపుతాను. ఈ చేసింది ఇప్పుడు నేను నీళ్ళ వేస్తే ఇది మళ్ళీ మట్టి అయిపోతుంది. దానికోసం ఒక రౌండ్ ఫైరింగ్ చేయాలి, బిస్క్ ఫైరింగ్. బిస్క్ ఫైరింగ్ తర్వాత ఈ గ్లేజ్ నేను తీసి బయట పెట్టాలి. బయట తర్వాత ఇది ఆరినకు ఒక డే మీరు ఫైరింగ్ చేస్తే, గ్లేజింగ్ చేస్తే ఒక్క భట్టీలో ఎంత పడుతుంది మొత్తం చేయాలి మనం. లేతే మీకు కార్బన్ ఫుట్ ప్రింట్ కానీ లేతే కాస్ట్ కానీ ఒకటే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్క చేతి పెట్టినా పెద్ద చేతి పెట్టినా అంతేనే, కార్బన్ ఫుట్ ప్రింట్ ఇంకా కాస్టింగ్. అయితే నేను మొత్తం గ్లేజింగ్ చేస్తాను, అది 1 to 2 days పడుతుంది గ్లేజింగ్ కోసం. నేను మళ్ళీ ఒక డ్రై అనికి మళ్ళీ గ్లేజింగ్ చేయాలి, మళ్ళీ అది కూల్ కావాలి. అయితే
అప్రాక్సిమేట్లీ 30 to 45 days పడుతుంది ఓకే మొత్తం బొమ్మ ఫినిష్ అయ్యి క్లే తోని సిరామిక్ కావాలంటే. ఓకే ఓకే అండ్ చాలా హ్యూజ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. అవును అవును. అండ్ అలా చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు డిఫికల్ట్ గా ఫీల్ అవ్వడం జరిగిందా? ప్రతిరోజు ఉంటది, ఎందుకంటే ప్రతిరోజు న్యూ ఛాలెంజెస్. ఓకే ఓకే. ఎందుకంటే నేను ప్రతిరోజు ఒక న్యూ చేస్తాను. ఇప్పుడు ఒక పూల్ చేసుకున్నాను, ఎక్కడంటే ఇరిగిపోతుంటే అది ఎందుకు ఇరిగిపోయింది, అది ఇరగకుండా చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఇంకోటి పూల్ చేస్తాను. ఓకే, అట్లా ఇంప్రూవ్మెంట్. ఇందులో ఎన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు అండి? అంటే పాటరీ కాకుండా లైక్ ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అంటారు? ఐటమ్స్, థింగ్స్ ఏ రకంగా యూజ్ చేయొచ్చు పాటరీ యూజ్ చేసి? ఇప్పుడు పాటరీలో 2 మేజర్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకటి టేబుల్ వేర్ అంటే మనం ప్లేట్స్ కానీ కప్స్ కానీ బౌల్స్ కానీ అట్లా. ఇంకోటి ఉంటది నాన్ ఫంక్షనల్ అంటే పూలు, చెట్లు, ఆకులు, బొమ్మలు చేయాలంటే అవన్నీ షో పర్పస్ లో మనం పెట్టుకోవడానికి. అయితే నేను చేసేది టేబుల్ వేర్ చేయను. దానికోసం నా అమ్మకి నా వర్క్ ఇష్టం లేదు. ఆమె చెప్తుంది, ఇదేం చేస్తున్నావు, బాసలు చేస్తే మన పనికి వస్తాయని. నాకు బాసలు చేయను, నేను బాసలు చేస్తే తప్ప మొత్తం చేస్తాను. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ప్లేట్ అడిగితే కూడా దానిపైన పువ్వు అంటిపిస్తాను, లేకపోతే ఒక ఖచ్చితంగా అందులో ఉండాల్సిందే అంట. నైస్ అండి. అండ్ ఇక్కడికి వచ్చాను, నాకు కూడా చాలా బాగుంది. నేచర్ తో కనెక్ట్ అయ్యారు అని చెప్తూ ఉంటారు. నేచర్ కి నేను చాలా దగ్గరగా ఉన్నాను అనే మనం వింటూ ఉన్నాం. లైక్ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది, ఇక్కడ ఉన్న చెట్లు కావచ్చు, మీరు చేస్తున్న వర్క్ కావచ్చు, అలా నేచర్ కి కనెక్ట్ అవ్వాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? అది ఆలోచించరాదు, అది మనం వచ్చింది. మనం మట్టితోనే పోతాం. ఇప్పుడు మట్టిలో ఉన్న మినరల్స్ 95% సేమ్ ఉంటాయి. దానికోసమే చెప్తాం, మనం మట్టితోనే మట్టితోని పోతాం అని. అది బై బర్త్ మనం ఎట్లానే ఉంటాం. ఇప్పుడు ఏదైనా చిన్నపిల్లలు కానీ క్లేతోని ఆడుకోవాలని ఇష్టం, బయట ఆడుకోవాలని ఇష్టం, డ్రాయింగ్ చేయాలంటే ఇష్టం. డ్రాలో ఏం చేస్తాం, మనం చిన్న ఉన్నప్పుడు పూలు చేస్తాం, మౌంటైన్స్ చేస్తాం, సన్ చేస్తాం, చిలుకలు చేస్తాం. అది బై నేచర్ మనం అట్లానే ఉన్నాం. కానీ కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత కొంచెం డ్రిఫ్ట్ అయిపోతాం. నేను డ్రిఫ్ట్ కాలే, ఇప్పుడు కూడా చిన్న పిల్లలే నేను. సో అలా కంటిన్యూ అవుతూ వచ్చింది అనమాట. గ్రేట్. అండ్ ఇలా ఎవరైనా కూడా ఈ పాటరీ క్లే గురించి తెలుసుకోవాలి, లేదు అంటే దీన్ని ఎలా చేయాలి అనుకునే వాళ్ళు, లేదు అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎవరైనా కావచ్చు, యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఇంకెవరైనా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకు మీరు చెప్పే ఆ గైడెన్స్ ఏంటండి? అయితే ముందు దీనికి చాలా ప్రాక్టీస్ చేసుకోవాలి. అయితే మనం చెప్పినట్లు బిజినెస్ తో లేక ప్రాక్టీస్ అని చేయాలి. అయితే ఒక పల్లెటూరులో ఉన్న కూడా మీరు క్లే తీసుకుని బొమ్మలు చేసుకుని ఫైరింగ్ చేయొచ్చు. ఒకే సిటీలో ఉంటే మీరు పాటరీ స్టూడియో నియర్ మీ అని తులాడి అక్కడ చేసుకోవచ్చు. మీరు స్టార్ట్ చేసిన తర్వాత మంచిగా వాళ్ళనే అడుగుతారు, నాకు ఇది కావాలని. అప్పుడు మనం స్టార్ట్ చేయొచ్చు. కానీ ఫస్ట్ డే నుంచి బిజినెస్ మైండ్తో చేస్తే ఏదన్నా ఆర్ట్, ఇదే లేదు ఏదన్నా ఆర్ట్, పెయింటింగ్ కానీ అది చేస్తే మనసుని చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఒకవేళ ఇప్పుడు ఏమైనా క్రాఫ్ట్ ఉన్నదనుకోండి, క్రాఫ్ట్ అంటే ఇప్పుడు మనం బ్యాంబూతోని తీసుకుని బాస్కెట్ చేయాలి. క్రాఫ్ట్ అంటే నేను నేర్పిస్తే మీరు క్రాఫ్ట్ చేయొచ్చు. కానీ ఆర్ట్ అంటే మీరు మనసులో ఉంటేనే బయట వస్తుంది. ఇప్పుడు అది ఎలా వస్తుంది, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఫైనల్ గా ఏం చెప్తారండి లైక్ ఈ పాటరీ క్లే గురించి ఒక 2 words లో చెప్పాలి అంటే థెరప్యూటిక్. ఇప్పుడు ఒకవేళ స్టార్ట్ చేస్తే ఇది అడిక్షన్ ఉంటుంది, మళ్ళీ మీ చేతి ఇడువరు, అదే చేస్తారు మీరు. ఇప్పుడు 5 years నుంచి, ఇప్పుడు 5 years తర్వాత ఇప్పుడు మండేస్ నేను బ్రేక్ తీసుకుంటాను, లేకపోతే పొద్దుగాల నుంచి రాత్రి వరకు మట్టిలోనే పని చేస్తాను. గ్రేట్ అండి, ఇన్స్పిరేషన్ అండ్ చాలా కొత్త ఐడియా. అండ్ ఇలా కూడా చేసుకోవచ్చు అన్నది మాత్రం మీ దగ్గర నుంచి తెలుసుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.